ఒకప్పుడు ఫిష్ కర్రీ చేయాలంటేనే పెద్ద ప్రాసెస్ కింద ఫీల్ అయిపోయేదాన్ని. కానీ నాన్ వెజ్‌లో ఫిష్ కర్రీ చేయడమే చాలా సింపుల్. అది చేయగా అలవాటయిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు సింపుల్ అనిపిస్తుంది. బట్ బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్‌కి మాత్రం కొంచెం కష్టమే. ఒకసారి నేను చేసిన ప్రాసెస్‌లో కూడా ట్రై చేసేయండి. మీకేమైనా సింపుల్ అనిపిస్తే రెసిపీని ఫాలో అయిపోండి. ఫస్ట్ ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఆ ఫిష్ పులుసు చేస్తే బాగుంటుందా, ఇగురు చేస్తే బాగుంటుందా అనేది తెలుసుకోవాలి. నేనైతే కొరమీను చేపల ఇగురు చేస్తున్నాను. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కొన్ని ఆనియన్స్ వేసి మిక్సీ చేసేసాను. ఆ తర్వాత ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతులు అండ్ మనం మిక్సీ చేసిన పేస్ట్ వేసేసి మంచిగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ప్రాసెస్ చాలా సింపుల్ బట్ టైం పడుతుంది కుక్ అవడానికి. ఆయిల్ ఇలా పైకి తేరేంత వరకు కుక్ చేసుకుంటేనే ఏ ఫిష్ కర్రీ అయినా టేస్ట్ ఉంటుంది. అందరం ఒకటే ప్రాసెస్ ఫాలో అవుతాం బట్ కుక్ చేసే విధానం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ట్రై ఇట్. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.